important of all that he seeks and asks of a believer, ఒక విశ్వాసి నుండి ఆయన ఏది వెతికి అడిగేవాడిగా ఉన్నాడంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే it is worship. అది ఆరాధన అయి It ఉంటున్నది. is worship అది ఆరాధన అయి ఉంటున్నది. because కాబట్టి he has kept us alive so that we may be a partakers of worship. కాబట్టి మనల్ని సజీవులుగా ఉంచుతున్నారు కాబట్టి ఆయన ఆరాధించేటటువంటి దాంట్లో పాలిభాగస్థులమై Only the living and living only can worship him. ఈ యొక్క సజీవులే ఆయన ఆరాధించగలుగుతారు. In First John chapter 1 verse second verse, if you see, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, the life was manifested. ఆ యొక్క జీవము ప్రత్యక్షమవుతూ వచ్చి How ఉంటున్నది. did that life get manifested? ఆ యొక్క జీవము ఏ రీతిగా ప్రత్యక్షమవుతూ వచ్చింది? It became the word of life, అది దేవుని యొక్క వాక్యం యొక్క జీవమైనది. and that life was also an eternal life. ఆ యొక్క జీవము నిత్య జీవముగా ఉంటున్నది. The God who we have come to worship this night time, ఈ రాత్రి కాలంలో మనం ఆరాధించే దేవుడు ఎటువంటి దేవుడై ఉన్నాడంటే he is the living God. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. ఈ యొక్క నూతనమైనటువంటి ఆరాధనను ఈ వాక్యం ద్వారా మీకు తీసుకుని వచ్చింది కాక. May the Lord add blessings to this word. ఈ యొక్క వాక్య వచన భాగములను దేవుడు ఆశీర్వదించును కాక. Which started in the Hebron Fellowship. If I'm not wrong, we started giving of promises, started only in Hebron Fellowship. కాబట్టి వాగ్దానాన్ని గురించి వాగ్దానం తీసుకునేటటువంటి విషయాల గురించి నాకు తెలియదు అనుకుంటాను. నేను కరెక్ట్ అనుకుంటాను. ఈ యొక్క హెబ్రోన్ సహవాసంలో ఇది ఆరంభించబడుతూ వచ్చింది. And now the other fellowships have also started, which is good. ఇతర ఈ యొక్క అనుబంధ సహవాసాలు కూడా ఆరంభించినాయి. దాన్ని బట్టి ఎంతో వందనస్తున్నాం. So receiving promises, most important thing. దైవ వాగ్దానాలను పొందుట అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. Only who are saved, those promises work. ఎవరైతే రక్షించబడతారో వారి జీవితాల్లో మాత్రమే ఈ వాగ్దానాలు నెరవేర్చబడతాయి. Secondly, రెండవదిగా, if you take it prayerfully, then it will be effectual. నీవు ప్రార్థనాపూర్వకంగా దీన్ని తీసుకున్నట్లయితే అవి ఎంతో ప్రభావాన్ని చూపేట్టుగా ఉంటున్నాయి. Nowadays, this taking of నిరీక్షణను ఎంత మాత్రం కోల్పోవద్దండి. Verse 5 he says, I am going to renew the covenant that you made
when you came out of Egypt. ఐగుప్తు దేశంలో నుండి మీరు బయలు వచ్చినప్పుడు నేను మీతో చేసినటువంటి నిబంధనలను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. My spirit will always remain. నేను నా సమాధానం నిలుపను అనుగ్రహించదనని చెప్తున్నాడు. He whose peace he is going to give, ఎవరి సమాధానాన్ని ప్రభు ఇస్తాడు? his peace he is going to give. ఆయన సమాధానాన్నే అనుగ్రహిస్తాడు. Where is he going to give that peace? ఎవరికి To build the house of God. మనము ఆత్మ పూర్ణులైనటువంటి సజీవమైనటువంటి రాళ్ళుగా దేవుని యొక్క ఆలయాన్ని నిర్మించబద్దులమై ఉంటున్నాం. మిగిలిన రెండు సంగతులు కూడా నువ్వు ఆలోచిస్తున్నావు. But there is going to be trouble before receiving the promise. ఈ యొక్క వాగ్దానాన్ని పొందక ముందు నీవెంతో కలవరంతో కూడిన పరిస్థితులు And in that you need to trust in the Lord. ఆ సందర్భాల్లో నీవు దేవుని యందు నమ్మిక ఉంచాలి. And then the Lord will give you triumph. అప్పుడు మాత్రమే దేవుడు ఆయన విజయాన్ని ఇచ్చేటటువంటి Or the tranquility which is peace. కాబట్టి అప్పుడే దేవుడు సమాధానాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. టీ అనే అక్షరము ఆ యొక్క కలవరాన్ని తీసుకొస్తుంది. T for trust in the Lord. టీ అనే ఆ యొక్క పదమే దేవుని యందు నమ్మకమును గురించి మాట్లాడుతుంది. And then when you trust in the Lord, you will have tranquility or peace in your life. కాబట్టి ఎప్పుడైతే నీవు ఆయన యందు నమ్మిక ఉంచుతావో నీకు సమాధానం అనుగ్రహించబడేది. So in this church Hebron also, God wants to give you peace in this year 2026 also. 2026 సంవత్సరంలో హెబ్రోను ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి పరిశుద్ధులకు దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. కీర్తన యాత్రా కీర్తనలు మనం గమనించినట్లయితే It talks about it is a prayer when people are in distress. ఈ యొక్క ప్రజలు ఎప్పుడైతే బాధలో ఉన్నారో అప్పుడు వారు చేసినటువంటి ప్రార్థనగా ఉంటున్నది. Please read verse 1. ఉన్నది. Because of the house of God I will seek thy good. కాబట్టి ఎందుకంటే దేవుని ఆలయంలో నేను ఆయన యొక్క మంచితనాన్ని పొందుతాను. The second promise also talks about peace in the house of God. రెండవ వాగ్దానం కూడా దైవ ఆలయంలో దేవుని మందిరంలో సమాధానాన్ని గురించి talks peace be. నీ ప్రాకారములలో నెమ్మది విస్తరణ వర్ధిల్లుట ఎప్పుడు ఉంటుంది? Please read chapter 6 verse 6. 6వ వచనాన్ని దయచేసి చదవండి. Everybody please. అందరం కలిసి చదువుకుందాం. 122:6. 122వ కీర్తన 6వ వచనం. When will you have peace within thy walls? ఎప్పుడు నీ ప్రాకారములలో నెమ్మది ఉంటుంది? When we pray for peace of Jerusalem. ఎప్పుడైతే యెరూషలేము యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తూ వస్తాం. Jerusalem was a house of place of worship for the Jews. యూదులకు ఆరాధించేటటువంటి స్థలము యెరూషలేముగా ఉంటున్నది. Like for us the believers in and around Marthalli. మార్తల్లి బెంగళూరు పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశుద్ధులకు హెబ్రోను ప్రార్థనా మందిరము ఆరాధన స్థలంగా ఉంటున్నది. చుట్టూ సమాధానం లేనట్లయితే How can we have peace within us? మనలో ఈ సమాధానం ఎక్కువ వస్తుంది. So this is a question, a condition, and also a duty for us that year 2026 you will pray for the house of God. కాబట్టి ఇది యొక్క మన బాధ్యత, కర్తవ్యము, గుర్తింపుగా ఉంటున్నది. ఈ యొక్క యెరూషలేము దేవుని మందిరం కొరకై నీవు నేను ప్రార్థించేవారిగా ఉంటున్నావా? Jerusalem was only for Jews. This is a more of doxology. It's a blessing. ప్రభు మీకు తోడైనదిగా అనేటటువంటిది ఆశీర్వాదంతో ఉన్నదిగా ఉంది. It is Paul's prayer and blessings to the believers of Thessalonians. thessalonica ఉన్న విశ్వాసులకు సంఘానికి పౌలు యొక్క ఆశీర్వాదం. రెండవ thessalonians రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం ఈ విషయాన్ని గమనించవచ్చు. And verse 4 also. 4వ వచనంలో కూడా మనం గమనించవచ్చు. Please read. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏదైనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీ అందరిలో ప్రతివాడు ఎదుటివారి ఎడల చూపు ప్రేమ విస్తరించుతున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుతున్న శ్రమలన్నిటిలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూసి
మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుతున్నాము. He is boasting, Paul is boasting about Thessalonians. ఈ They are only associated with the house of God. ఎవరైతే దేవుని ఇంటితో ఐక్యపరచబడి దానితో సహవాసం కలిగి ఉంటారో, This third promise is more of an individual promise. ఈ యొక్క మూడవ వాగ్దానము వ్యక్తిగతంతో కూడినదిగా ఉంటున్నది. He says, give you peace. నేను మీకు సమాధానం He అనుగ్రహిస్తున్నాను. is maybe talking individually. ఆయన వ్యక్తిగతంగా సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు. Also we can take that he is telling to the believers in the house of people in Thessalonians, the Lord of peace shall give you peace. కాబట్టి తెస్సలోనికీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు విశ్వాసులకు ఈ యొక్క సమాధానకర్తయగు దేవుడు మీకు సమాధానమని చెప్తున్నాడు. And not just temporary, always in you. ఈ యొక్క సమాధానం ఏదో తాత్కాలికంగా కాదు కానీ ఎల్లప్పుడూ అన్ని వేళలా అన్నిటిలో సమాధానం అంటున్నాడు. And it is a continued peace. ఈ యొక్క సమాధానం అనేటటువంటిది కొనసాగించబడేదిగా ఉంటున్నది. The promise that he is given his peace unto us in the 2026. ఈ 2026 సంవత్సరంలో సమాధానం అనుగ్రహిస్తానని సెలవిచ్చినటువంటి ఆ ప్రభువు, we should be ready to receive that peace. We should be ready to receive peace now. కాబట్టి మన యొక్క జీవితాల్లో సమాధానాన్ని పొందడానికి స్వీకరించడానికి సిద్ధంగా ఉంటున్నావాలి. Even if there is troubles in our life, మన జీవితంలో ఎన్నో కలవర పరిస్థితులు ఉన్నప్పటికీ we should trust in the Lord, మనం దేవుని యందు నమ్మిక ఉంచాలి. and then we will have tranquility of peace in us. అప్పుడు మాత్రమే ఆశీర్వాదంతో కూడినటువంటి సమాధానం మనం పొందేవారు. Remember these 3 T's in the year 2026. ఈ 2026 సంవత్సరంలో ఈ 3 టీలను మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. That nothing will remove the peace that you Lord has given unto you, that will remain in you till the end, and we will meet again in the next year 2026. కాబట్టి ఈ యొక్క సమాధానము మనలో అందరిలో కొనసాగును గాక. ఈ సమాధానం ఎవరు కూడా దొంగలించలేరు. ఈ 2026 సంవత్సరం అంతా కూడా మనలో ఈ యొక్క సమాధానం ప్రవహించును గాక. May God bless you and let peace prevail in all of us. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దైవ సమాధానం మన మధ్యలో ఉద్భవించును గాక. May God add blessings to this word. ఈ వాక్యమును దేవుడు ఆశీర్వదించును గాక. కనపరుస్తా ఉన్నాం. మా ప్రార్థన ఆలకించినందుకు స్తుతిస్తూ యేసు ప్రభు మా ప్రియ రక్షకుని నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం మనకందరికీ, తన ప్రజలకు, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము, దానికి మనలను పాత్రుల చేసిన, దానికి మనలను పాత్రుల
Precious. బాగున్నావా బాగున్నావా థ్యాంక్ యూ Happy New Year!